పాప అని తేలడంతో గాయత్రి హాస్పిటల్ అబార్షన్ చేసే సమయంలో దాడి చేసి డాక్టర్ శివను అరెస్ట్ చేశారు. ఇక ల్యాబ్ యజమాని పాండుని సైతం పట్టుకున్నారు. ఘటనపై ఎస్ఓటీ పోలీసులు కేసు నమోదు చేయగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇక దర్యాప్తులో అబార్షన్లు చేస్తున్నది నకిలీ డాక్టర్లు అని గుర్తించారు. ఫేక్ ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తో వైద్యుడిగా చెలామణి అవుతున్నట్లు గుర్తించారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, దీపిక, మనం చూస్తున్న భువనగిరి నడిబొడ్డున ఉన్నటువంటి గాయత్రి హాస్పిటల్లో ఈ దారుణం బయటకు వచ్చింది. ఏదైతే గత కొన్ని నెలలుగా గాయత్రి ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా డాక్టర్ శివ చేస్తున్నట్లుగా ఎస్ఓటీ పోలీసుల దాడిలో బయటపడింది. అయితే ఎస్ఓటీ పోలీసులు దాడి చేసినటువంటి క్రమంలో విసిపోయే విషయాలు కూడా బయటకు వచ్చాయి. డాక్టర్ శివకు ఎటువంటి సర్టిఫికెట్స్ లేకుండానే ఎంబీబీఎస్ డాక్టర్ గా చలామణి అవుతూ గైనకాలజిస్ట్ గా మహిళలకు వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలకు సంబంధించి చేస్తున్నటువంటి క్రమంలోనే అక్రమాలకు పాల్పడేటువంటి సందర్భంలో అబార్షన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భువనగిరి మండలానికి చెందినటువంటి ఒక మహిళ ఇదే ఆసుపత్రికి ఖర్చుగా వస్తుంటుంది. అప్పటికే ఆ మహిళకు 2 పాపలు ఉన్నారు. 3వ కాన్పుగా కూడా పాప ఉందని చెప్పేసి తెలిసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా వారికి సంబంధించి అవాకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలో ఎస్ఓటీ పోలీసులు ఇవాళ ఉదయం ఆసుపత్రిపై దాడి చేసి ప్రస్తుతం అయితే పరిశీలన జరుపుతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా గాయత్రి ఆసుపత్రికి అనుబంధంగా ఉన్నటువంటి ఎస్ఎల్ఎన్ఎస్ ల్యాబ్ లో అయితే పాండు ల్యాబ్ నిర్వహిస్తున్నారు. ఇద్దరు శివ, పాండు ఇద్దరు కూడా గత కొన్ని నెలలుగా అక్కడ ఆసుపత్రికి వచ్చేటువంటి వారిని ల్యాబ్ పంపడం, ల్యాబ్ లో లింగ నిర్ధారణ పరీక్షలు ఈ 2 కలిసి చేసినటువంటి సందర్భంలో డబ్బులు ఎక్కువగా ఇస్తే అబార్షన్ చేసినట్టుగా కూడా ఎస్ఓటీ పోలీసుల విచారణ తేలింది. ప్రస్తుతం ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. ఏదైతే ప్రధానంగా మనం చూస్తున్నటువంటి క్రమంలో గత కొన్ని నెలలుగా ఎస్ఓటీ పోలీసులకు సంబంధించిన సమాచారం నేపథ్యంలో ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ప్రధానంగా అబార్షన్లు ఎక్కడెక్కడ చేశారు, ఎంతమందికి చేశారనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఎస్ఓటీ పోలీసులు అలాగే స్థానిక పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్ యూ.